సమయానికి వీళ్ళు 6 సార్లు కంటెస్ట్ చేసిన వాళ్ళు, 7 సార్లు కంటెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళే ఉంటున్నారు. ఈవెన్ ఇక్కడ చూసినా కూడా కేంద్ర స్థాయిలో చూసుకున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా కొత్తగా మేము పెడతాం. రాజకీయ పార్టీ పెట్టడం అన్నది చాలా సాహసోపేతమైన అంశం. ఏదో సామాన్యంగా పార్టీ పెట్టి నిలబడి గెలిచి సక్సెస్ అవ్వడం అన్నది చాలా 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 కష్టం. మనం చరిత్ర చెప్తున్నది. ఒక ఎన్టీఆర్ రామగారు పెట్టించిన ఆయన ఇంటింటికి కూడా ఒక దేవుళ్ళ కొలిచారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఎన్ని కష్టాలు పడ్డారు, నేషనల్ పార్టీ అయి ఉండొచ్చు కాక. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పార్టీని నిలబెట్టుకోవడానికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో వచ్చారన్నది మీకు తెలుసు. సో అలాగే చిరంజీవి గారు అనివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారని ఇవన్నీ. కానీ జేడి లక్ష్మీనారాయణ గారనే ఒక ఉద్యోగి ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఆయన ఏ పార్టీ అయినా టికెట్ ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వైసీపీ నుంచి మీకు ఆఫర్లు వచ్చినాయి, నాకు తెలుసు. టీడీపీ నుంచి ఆఫర్లు వచ్చినాయి. జనసేన వెళ్ళారు, మళ్ళీ కావాలన్నా ఇస్తారు. బీజేపీ కూడా వస్తుంది. ఎందుకు మీరే సొంతంగా పార్టీ పెట్టడం అన్నది అది సక్సెస్ ఎప్పటికి అవుతుంది? సక్సెస్ అంటే ఏంటి డెఫినేషన్ అనేది? అధికారం చేపట్టడం, విజయం సాధించడం అంటే ఏంటి? ఒక ఎమ్మెల్యేగా గెలవడం, ఎంపీగా గెలవడమా, లేకుంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, ఆలోచన సభల్లో ఉండడం ఉంటుంది. ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్టు రాజ్యాధికారం అనేది చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం. ఆ దిశగా ముందుకు పెడదాం. ఇవి లాస్ట్ ఎలక్షన్స్ కావు కదా, 2024 తర్వాత ఎలక్షన్లు ఉండవు అని కూడా ఎవరో మాట్లాడుతున్నారు కొంతమంది. కానీ నా ఉద్దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలైతే జరుగుతాయి. ఈసారి గెలిస్తే 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ లెక్కలో తెలియదు అనుకుంటున్నారు. కేంద్రంలో కూడా అలాగే అంటున్నారు, మొత్తం రాజ్యాంగమే మారిపోతుంది అన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు. సో అది పక్కన పెట్టి మా ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు కేవలం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలే కాదు, రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి, వార్డు ఎలక్షన్స్ వస్తాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. క్షేత్రస్థాయిలో బలోపేతం అవడానికి ఒక అవకాశం ఉంది. పార్టీ 3 నెలలు అయింది కానీ వెంటనే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చాయి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ఇందులో భాగస్వామ్యం అవ్వడం అన్నది మా ధర్మం. సో ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. మాదంతా కూడా లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంది. లాంగ్ టర్మ్ ప్లానింగ్. మీరు అన్నారు మిగతా పార్టీల్లో మీరు జాయిన్ అయి ఉండొచ్చు కదా అని. కానీ వీళ్ళు చేసిన తప్పిదాలు, వీళ్ళు రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నేను మోయాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు అయింది. ప్రత్యేక హోదా ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? ఎవరైనా మాట్లాడగలిగే ధైర్యం ఉందా? మాట్లాడలేరు. మరి నేను ఏదో పార్టీలో జాయిన్ అవుతే రేపు వెళ్ళి ప్రజలకు నేను ముఖం చూపించాను, నేను ఎందుకు జాయిన్ అవ్వాలి. ప్రత్యేక హోదా తీసుకురాని ఇస్తామని చెప్పిన పార్టీలు 2, కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ. తీసుకొస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ, మెడలు వంచి తెస్తామన్న వైఎస్ఆర్సీపీ పార్టీ, వారితో పాటు పొత్తు పెట్టుకున్న ఇతర పార్టీలు, వీరందరూ కూడా ప్రత్యేక హోదా గురించి ఏమీ మాట్లాడట్లేదు. మాట్లాడుతున్నారు కానీ ఏమీ చేయట్లేదు. మరి నేను కనుక ఈ పార్టీల్లోకి వెళితే మరి మాట్లాడాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేశారు, అనౌన్స్మెంట్ చేశారు. దాని గురించి ఈ పార్టీ స్టాండ్ ఏంటి? మరి 3 పార్టీలు కూటమయ్యారు. మరి స్టీల్ ప్లాంట్ గురించి ఏ స్టాండ్ తీసుకుంటారు? అసలు ప్రత్యేక హోదా అనే అంశం ఉందా? ఉంది. అది వీళ్ళు చంపేశారు. వీళ్ళు ఎందుకంటే చేతగాని తనం వల్ల ఇప్పుడు నాకు ఏదైనా ఒక పని చేత కాకపోతే అది సాధ్యం కాదని చెప్పేస్తే అయిపోతుంది కదా. మన నిస్సహాయతను, మన అసమర్థతను సమర్థించుకోవడానికి ఇటువంటి మాట్లాడితే ఎలాగండి? మరి అక్కడ గిఫ్ట్ సిటీ ఎలా పెడుతున్నారు నరేంద్ర మోడీ గారు? అహ్మదాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఎన్ని రాయితీలు ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు చూసుకుంటే ప్రత్యేక హోదాలో ఉన్న రాయితీల కన్నా ఇంకా ఎక్కువ రాయితీలు గిఫ్ట్ సిటీలో ఇవ్వడం జరిగింది. మరి మన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మరి అక్కడైతే ప్రత్యేక హోదా లేదంటున్నారు మీరు. మరి పాండిచ్చేరిలో వచ్చి ఆర్థిక మంత్రి మేము పాండిచ్చేరిలో బీజేపీని గెలిపిస్తే మీకు ప్రత్యేక హోదా ఇస్తామని మాట్లాడినప్పుడు మన వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అనేక సందర్భాలు వచ్చాయి మనకు ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి, కానీ మన ఎవరు స్పందించలేదు. ఎందుకంటే భయం. వాళ్ళు ఏం చేసేస్తారో ఏమవుతుందో అన్న భయంతో ప్రత్యేక హోదాని పక్కన పెట్టి అసలు ముగిసిన అధ్యాయం కాదంటారా లక్ష్మీనారాయణ గారు? కాదు. ఛాన్స్ ఇవ్వండి మాకు, ప్రత్యేక హోదా తీసుకొస్తా. ప్రత్యేక హోదా తీసుకురావడానికి బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంది మనకి. మరి ఎన్ని ఎంపీలుగా ఎందుకు ఎన్నుకుంటాం మనం వీళ్ళని? మరి అదే చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కావాలి అని, ప్రత్యేక ప్యాకేజీ అని, మళ్ళా ప్రత్యేక హోదా కావాలని ఎందుకు వెళ్తున్నారు? మళ్ళా కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారా లేదా? మెడలు వంచి 25 ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా 22 ఎంపీలు ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు? అంటే 25 అడిగారు, 22 ఇచ్చారని. మనకు దమ్ముంటే తీసుకురావచ్చు. ఎందుకు 10 మందితో తీసుకురావచ్చు. మాకు ఇవ్వండి 2 ఎంపీలను మేము తీసుకొస్తాం. ఎంపీలు అవసరం లేకున్నా కూడా తీసుకొస్తాం. ఆ విధమైన కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే కమిట్మెంట్ ఉండాలి ఏదైనా. ఈ